मुसलमान बहनों को भी तहे दिल से సలాం కి బాత్ भी पेश करता हूं కాబట్టి మరి మీ అందరూ తెలుసమ్మా ప్రతి ప్రసంగంలో కూడా మరి నేను ఒకటే చెప్తా ఉన్నా గత 10 ఏళ్ళు మనల్ని మోసం చేసిండ్రు గత 10 ఏళ్ళు మనల్ని ఆగం చేసిండ్రు ఈ విషయం మీరు అందరికి చెప్పాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే పోయిన 10 ఏళ్ళు మళ్ళా రావు పోయిన 10 ఏళ్ళని రమ్మంటే వస్తే మళ్ళా 10 ఏళ్ళు రావు ఇలా బాధతో చెప్తా ఉన్నా కాబట్టి మన ప్రభుత్వం వచ్చి ఇవాళ 2 ఏళ్ళు అయితా ఉన్నది మరి 2 ఏళ్లలోనే బ్రహ్మాండంగా ఇవాళ అభివృద్ధి సేవ సంక్షేమ కార్యక్రమాలు చేపట్టుకుంటూ ముందుకు పోతా ఉన్నాం మరి మెదక్ పట్టణానికి సంబంధించి మరి మొత్తం మెదక్ పట్టణం అభివృద్ధి కోసం దాదాపు 120 కోట్ల పైన మనం తేవడం జరిగింది ఇప్పటివరకు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా అదే కాకుండా మరి మెదక్ చర్చికి దాదాపు 30 కోట్లు ఏడుపాయల అమ్మవారి ఆలయానికి 30 కోట్లు మరి మన చౌరస్తాలు మన గల్లీలు ఇవన్నీ మంచి చేసుకోనికి దాదాపు 100 కోట్ల రూపాయలు మనం తెచ్చుకోవడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా ఇవన్నీ కూడా గత 10 ఏళ్లలో మరి మన ఒక్కొక్కళ్ళ నెత్తి మీద 2 లక్షల రూపాయలు అప్పులు చేశారు ఒక్కొక్కళ్ళ నెత్తి మీద 2 లక్షల రూపాయలు అప్పులు చేసి మొత్తం ప్రభుత్వాన్ని మన తెలంగాణని అప్పుల పాలు చేయడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా అయినప్పటికీ కూడా ఇవాళ మా మహిళలు బాగుండాలా మా కుటుంబాలు బాగుండాలనే ఉద్దేశంతో ఇలా ప్రతి ఒక్కరు కూడా ఇంద్రమ్మ ఇల్లులు ఇస్తా ఉన్నాం గత 10 ఏళ్లలో కనీసం ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లుని ఇచ్చిర్రా గత 10 ఏళ్లలో కనీసం ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లును కూడా ఇయ్యలే ఇవాళ ఏ గ్రామానికైనా పోదాం ఏ గ్రామానికి పోయినా మనకు కనిపించేది 10 ఏళ్ల కింద ఇచ్చిన ఇంద్రమ్మ ఇల్లులు 10 ఏళ్ల తర్వాత మళ్ళా మనం ఇప్పుడు ఇచ్చే ఇంద్రమ్మ ఇల్లులే తప్ప వేరే ఇల్లులు కనిపించవని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా కాబట్టి మన ఇంద్రమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రజల ప్రభుత్వం ప్రజల పాలన ఏదున్నా మీకోసమే పనిచేస్తాం ఇవాళ రేపేమి ఎన్నికలు లేవు తల్లి నన్నైతే మీరు గెలిపించుకోరు మీ బిడ్డని కాబట్టి మీకు మాటలు చెప్పే అవసరం లేదు ఎన్నికల ముందు మాటలు చెప్పాం ఎన్నికల తర్వాత కూడా మాటలు చెప్పాం ఏదున్నా ఎన్నికల ముందు ఒకలాగా ఎన్నికల తర్వాత ఒకలాగా పనిచేసే ఒక అవసరం మాకు లేదు అని చెప్పి ఆశీర్వాదం నా మీద ఇట్లనే ఉండాలి మీ బిడ్డలు ఎప్పటికీ కూడా ఏదున్నా మీకోసమే పనిచేస్తా మన మెదక్ కోసమే పనిచేస్తా అని చెప్పి మీ అందరికీ కూడా ఇంకొకసారి తెలియజేసుకుంటూ మరి అతి తొందరలో మున్సిపల్ ఎన్నికలు రాబోతా ఉన్నాయి మున్సిపల్ ఎన్నికలలో మీరు బ్రహ్మాండంగా మరి ఇంటింటికి పోయి చెప్పాల్సిన అవసరం ఉన్నది చేయి గుర్తు అభ్యర్థులను మరి భారీ ఓట్లతోటి భారీ మెజారిటీతో గెలిపించాల్సిన అవసరం కూడా మీకు ఉన్నది ఎందుకంటే ఇవాళ ఇల్లు కొల్లది వంటిల్లు కొల్లది నడుస్తుందా ఇల్లు వంటిల్లు కలిసి ఉంటేనే ఒక సంసారం ముందుకు పోతుంది కాబట్టి ఇవాళ నేనున్న మీకు నా కింద కూడా పనిచేయడానికి మనోళ్ళు ఉంటే మరి మీకు అందుబాటులో ఉంటారు మీ పనులన్నీ కూడా సాఫీగా అవుతాయి నేను ఆడో ఏదో ముచ్చడి చెప్పి ఆనుకో ఇంకో వేసిరు అనుకో వాడు మళ్ళీ కనిపించడు మళ్ళా మనం ఆగమవుతాం కాబట్టి ఏదున్నా చేయి గుర్తోళ్ళని మీరు గెలిపిస్తే వాళ్ళతో పని చేయించే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నా కాబట్టి ఏదున్నా మీకోసమే పని చేస్తా